హలో అండి, రేపు వరలక్ష్మి వ్రతం కదా. సో ఈరోజు దానికోసమని కొంచెం బ్యాక్గ్రౌండ్ చిన్న డెకరేషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇవి కాదు, చిన్నగా ఇంట్లో ఉన్న వాటితోనే. ఇది గీత వాళ్ళది పెళ్ళి జీలకర్ర బెల్లం పెడతారు కదా, అది తెర. దీంతో ఏదైనా బ్యాక్గ్రౌండ్ డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఇది ఈ కపుల్స్ ఉన్నారు కదా, ఈ కపుల్స్ వారికి కవర్ చేసేసి ఈ స్వస్తిక్ ఓము ఉన్నాయి, ఈ రెండు వచ్చేలాగా చేద్దామని ఫోల్డ్ చేసి చేస్తాను. మధ్యలో కపుల్స్ కవర్ అయ్యేలాగా ఇక్కడ మధ్యలో 3 పినిస్ పెట్టుకున్నాను. ఇక్కడ చివర్లో, ఇక్కడ మిడిల్లో అండ్ ఇక్కడ చివర్లో పెట్టుకున్నాను. ఈ చివర్లో 2-in-1 టేప్ వేసాను. నా దగ్గర 2-in-1 టేప్ ఉంటే అది ఇక్కడ పెట్టాను. మళ్ళీ ఇటు లాస్ట్ ఇక్కడ ఈ చివర్లో 2-in-1 టేప్ పెట్టాను. ఇప్పుడు ఇది నా వెనకున్న గోడ కొంచెమే గ్యాప్ ఉంది. మాకు ఇటు ముందు రూమ్లో ఫ్రిడ్జ్ ఉంది, ఇటు సైడ్ గోడ ఉంది. కొంచెం గ్యాప్లోనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. దగ్గర మీషోలో తీసుకున్న ఈ హుక్స్ ఉన్నాయి. ఇవి వాల్ స్టిక్ చేసి ఇట్లా హుక్కులు కాబట్టి గోడలకి మేక్స్ లేవు కదా. సో ఇవి యూజ్ చేసి ఈ హుక్స్ తోటి ఆ తెర కట్టేస్తాను. అండ్ ఇవి ఉంటాయో ఉండవో డౌట్. సో ఈ 2-in-1 టేప్ కూడా యూజ్ చేసి ఈ హుక్తో ఆ తెరనైతే కట్టేస్తాను. తెరనైతే వాళ్ళకి అతికించేసాను. ఇలా ఉంది ఫోల్డ్ చేసి, మధ్యలో కపుల్స్ని ఫోల్డ్ చేశాను. ఇట్లా స్వస్తిక్ ఓం వచ్చాయి. అండ్ ఇలా ఈ హుక్తో ఇటు అటు చివర హుక్స్ పెట్టాను. అండ్ మధ్యలో గ్రిప్ ఆగడం కోసం ఇలా 2-in-1 టేప్స్ వేశాను మధ్యలో మిడిల్లో. అండ్ చివర్లో కూడా కింద గాలికి ఇట్లా ఊగకుండా ఇక్కడ కూడా టేప్ వేశాను. ఇలా మంచిగా స్టిక్ అయింది వాళ్ళకైతే. ఇప్పుడు ఈ పైన నేను బంతిపూలు అండ్ మామిడాకుతో డెకరేట్ చేశాను. అంతే సింపుల్గా. ఇంకా టైం ఉంటే ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఆల్రెడీ 4 అవుతుంది. ఇంకా మిగతా పనులు ఉన్నాయి, కొన్ని షాపింగ్ పనులు. సో కుదిరితే చేస్తాను, లేదా ఓన్లీ ఫ్లవర్స్ పెట్టి మామిడాకైతే పెట్టేస్తాను. ఇంతే అండి ఈ డెకరేషను, ఏదో సింపుల్గా. బయట షాప్స్లో ఉంటాయి మనం కొనుక్కోవాలంటే వరలక్ష్మి వ్రతం వెనక బ్యాక్గ్రౌండ్ అన్ని డెకరేషన్వి. బట్ నాకు ఒక రోజుకి అంత ఖర్చు చేయాలనిపించట్లేదు, ఇష్టం లేదు. ఫస్ట్ ఈవినింగ్ సెంటర్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాక నైట్ ఇంట్లో పని అంతా అయిపోయాక మళ్ళీ తోరణాలు గుచ్చుకుంటున్నాను. ముందు రోజు కొన్ని తోరణాలు గుచ్చుకుంటే నాకు మార్నింగ్కి పని తగ్గిద్ది కదా అని ఇవి కూర్చుని ఫ్రిడ్జ్లో పెట్టేసి అయిపోయేది. నేను బయట ఉంచాను. మార్నింగ్ కల్లా కొంచెం వాడిపోయాయి లైట్గా.